హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు 1180 పోస్టులకు నోటిఫికేషన్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి క్యాబినెట్లో అప్రూవ్ చేస్తున్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్లు. సో దీనికి సంబంధించినటువంటి సమాచారంతో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందుకి వస్తుంది. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల వీడియోస్, మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్కి, అన్ని పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా యాప్లో లభ్యమవుతాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయొచ్చు, టెస్ట్ రాయొచ్చు, తక్కువ రేటుకే మీకు లభ్యమవుతాయి. అదేవిధంగా బుక్స్ కూడా వీడియోస్తో పాటు మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. నేను చెప్తూనే ఉన్నాను మిత్రులారా, సోమవారం నుండి శనివారం వరకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సోమవారం రోజు, మండే రోజు ఒక లాటరీ ద్వారా వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బుక్స్ అయితే బుక్స్, వీడియోస్ అయితే వీడియోస్ వారికి మరి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విధంగా మరి మీలో అదృష్టవంతుడు ఎవరున్నారో ప్రతి సోమవారం తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలో తీసుకొని, దృష్టిలో తీసుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. కష్టపడినటువంటి వాడికి ఒకప్పుడు కాకపోయినా మరొకసారైనా ఆ ఫలితం అనేది అటువంటి దాన్ని టేస్ట్ చూస్తాడు. కష్టపడి అంటే నువ్వు నిష్పక్షపాతంగా 100% ఏ రంగంలోనైనా, నాటి విద్యారంగంలోనే కాకుండా నువ్వు ఏ రంగంలోనైనా నువ్వు నిష్పక్షపాతంగా ఎలాంటి స్వార్థం లేకోకుండా 100% జెన్యూనిటీతో నీవు కష్టపడితే ఫలితం అనేటటువంటిది ఒకసారి ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ఇంకొకసారి ఆ ఫలం అనేటటువంటిది నీకు దక్కుతుంది. ఆ దక్కించుకున్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. నాకు 2 డిఎస్సీలు పోయినాయి, జాబ్ రాలేదు. నేను యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రైవేటు జాబులు మానేసేసేసి మరి నేను ఫస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యాను, మిస్ అయింది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యాను. 24 గంటల్లో 15 గంటలు ప్రిపేర్ అయ్యాను. చిన్న చిన్న లోపాల వలన పోస్ట్ పోయింది. తర్వాత రెండో డిఎస్సిలో ప్రిపేర్ అయ్యాను, జాబు వదులుకుని ప్రిపేర్ అయ్యాను, ప్రైవేట్ జాబు, అది కూడా మిస్ అయింది. చాలామంది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక నీకు జాబు రాదు, ఎన్ని ప్రిపేర్ అయినా నువ్వు మర్చిపోయేటటువంటి మెంటాలిటీ ఉందట, ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు తిక్కమక్కలు పడిపోతున్నావట, టెన్షన్ పడిపోతున్నావట అని రకరకాల వాళ్ళు మనలో ఉన్నటువంటి లోపాలని, వీక్ పాయింట్స్ని ఎత్తి చూపించేవాళ్ళు. తర్వాత మూడో డిఎస్సిలో ఇంకా దానికంటే రెట్టింపు ఉత్సాహంతో చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని
గతంలో నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ని రానికోకుండా ఎప్పటికప్పుడు నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటూ చక్కగా నా అంతటికి నేను ఎగ్జామ్స్ని కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం వలన నాకు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులు రావడం జరిగింది. నేను ఏమంటానంటే నాకు 2 డిఎస్సిలో మిస్ అయినాయి అని నేను అప్సెట్ అయిపోయి ఇక నాకు రాదు అని నేను అప్పుడే అనుకుంటే మీకు నేను ఇంత సేవ చేసేవాడినా, నేను మీకు ఈ విధంగా ఉపయోగపడేవాడినా, ఈ విధంగా నా భావాలను మీతో పంచుకునేవాడినా అంటే కష్టపడండి. మీ వయసు అయిపోయే వరకు కష్టపడండి, తప్పులేదు. ఎప్పటికో అప్పుడు ఈ పయనించే ఈ రేఖ మీద, ఈ కరువు మీద మనం పయనిస్తున్నాం. ఈ ఎక్స్ అనేటటువంటి ఈ రేఖ మీద పయనిస్తుంది. ఎక్స్ నుండి వై వరకు పయనిస్తున్నాం. ఈ మధ్యలో ఎక్స్ నుంచి స్టార్ట్ అయ్యి వై నుంచి పయనించేటప్పుడు ఈ మధ్యలో మనకి ఏదైనా జరగవచ్చు. ఈ మధ్యలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. వై రీచ్ అయ్యేటప్పటికి ఆ ఫెయిల్యూర్స్నన్నింటిని దిగమింగి ఆ ఫెయిల్యూర్స్నన్నింటిని రెక్టిఫై చేసుకుంటూ వైని టచ్ అయ్యే విధంగా నువ్వు ఎదగాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని నీవు చేరుతావు. కాబట్టి మిత్రులారా, ఏదో ఒకసారి ఫెయిల్యూర్ అయ్యానో, 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యానో, 3 సార్లు ఫెయిల్యూర్ అయ్యానో ఇక నాకు రాదని మీరు అనుకుంటే మరి ఈ జీవితానికి మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేటటువంటి ఆ లక్ష్యం, ఆ ప్రాప్యత మరి మీకు రాకపోవచ్చు. ఎప్పటికప్పుడు నాకు ఈ సంవత్సరం వస్తుంది అనేటటువంటి గుండె ధైర్యంతో, నీ మనస్సు నిండా పాజిటివ్ దృక్పథంతో నువ్వు ప్రిపేర్ అయితే నీదే విజయం. ఎస్, నేను చెప్తున్నాను, నేను కష్టపడేటటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను ప్రిపేర్ అయినప్పుడు ఏ విధంగా డిఎస్సి బుక్స్ పట్టుకుని ప్రిపేర్ అయ్యానో, మీ బుక్స్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే రెట్టింపు ఉత్సాహంతో రకరకాలైనటువంటి బుక్స్ని రెఫర్ చేస్తూ, మంచి బుక్స్ని రెఫర్ చేస్తూ, గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి బుక్స్ రెఫర్ చేస్తూ, మరి మన బుక్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే పిల్లలకి న్యాయం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు నేను థింక్ చేస్తూ, మరి మేము పడినటువంటి కష్టాలేంటి, అప్పుడు ఎందుకు పోయినాయి, ఎందుకు మిస్ అయినాయి అనేటటువంటి ఆ కాన్సెప్ట్, ఆ భావాల్ని మీకు ఇచ్చేటటువంటి బుక్లో జోడిస్తూ మరి మీ దగ్గరికి బుక్స్ తీసుకురావడం జరుగుతుంది. మన అను బుక్స్కి క్రేజ్ పెరగటానికి కారణం ఏంటంటే ఇవే ఈ భావాల్ని దాంట్లో జోడించడం వలన పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్ చేయకోకుండా పుస్తకాల్లో ఇవ్వడం వలన మరి అను బుక్స్ కానీ అదేవిధంగా వీడియోస్కి కానీ అంత క్రేజ్ ఏర్పడింది మార్కెట్లో. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ తెలుగు మీడియంతో పాటు నేను హ్యాపీగా అనుకుంటున్న ఏంటంటే ఇంగ్లీష్ మీడియంను కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఆ ఫలాలను కూడా నేను కష్టపడినటువంటి ఆ ఫలితాన్ని మీరు అనుభవించిపోతున్నారు అతి త్వరలో మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఎంత కఠోరమైనటువంటి శ్రమ ఆ బుక్స్లో ఉందో మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే చేస్తారు, ఎలా పడితే అలా సెంటెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్, ఈ విధంగా రకరకాల సెంటెన్స్ మిస్టేక్స్తో, గ్రామటికల్ మిస్టేక్స్తో చేస్తూ ఉంటారు. అది మంచి లాంగ్వేజ్ కాదు, మంచి భాష కాదు. బుక్స్ అనేటటువంటి ఎట్లా ఉండాలంటే ఐఎస్ఐ గుర్తుతో కూడుకున్నటువంటి సింబల్తో కూడుకున్నటువంటి బుక్స్ ఉండాలి. మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి బుక్స్ ఉండాలి.
ఈ బుక్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈరోజు బుక్స్ కొనకపోతే బుక్స్ అయిపోతాయి అనేటటువంటి క్రియేషన్ ఉండాలి. అంటే అలాంటి క్రేజీ వేలో బుక్స్ని రిలీజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. ఈరోజు మరి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ 2 రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజా రేపా అనేటటువంటిది వస్తుంది. నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ కొద్ది రోజుల్లోనే మీకు 1180 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి జీవో ఒకటి రావాలి. మరి ఆ ప్రిలిమ్స్ రద్దు అనేటటువంటిది జీవో రాకపోతే మరి ఏ వేలో ఎగ్జామ్ పెడతారో మళ్ళీ పిల్లలకి అర్థంగా మళ్ళీ కోర్టుకు వెళ్తారో మళ్ళీ నోటిఫికేషన్ ఆగిపోతాయి. అదేవిధంగా ఒక మెంబరు ప్రిలిమ్స్ రద్దు చేస్తామని మరి స్టేట్మెంట్ ఇచ్చారు, మాట ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ప్రిలిమ్స్ రద్దు అవుతుంది. ఆ జీవో రావాలి. వచ్చిన వెంటనే మర్నాడే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అదేవిధంగా టెట్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశం ఏపీ టెట్ త్వరలోనే మీరు ఒక మంచి శుభవార్తను వింటారన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా ఫాలో చేస్తూ చాలామంది డైరెక్టర్స్ కూడా అడుగుతున్నారు, సార్ టెట్ ఎప్పుడు వస్తుంది అని. మీకు నేను కరెక్ట్గా డేట్ చెప్పను, కానీ త్వరలో మీ కొద్ది రోజుల్లో దీనికి మీద మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పోలీస్ కొలువులు ఈ నెలలోనే భర్తీ ప్రక్రియకు శ్రీకారం. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, జిల్లాల వారీగా ప్రమోషన్ తీయలేక నిర్ణయం, కేబినెట్ భేటీ తర్వాత ప్రకటించే ఛాన్స్. ఇది తెలంగాణ న్యూస్. తెలంగాణలో ఈరోజు కేబినెట్ మీటింగ్లో 65,000 పోస్టులకు నోటిఫికేషన్లు, దాని మీద నిర్ణయం. ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో అనేటటువంటి దాని మీద నిర్ణయం. ఈ నెలలో పోలీసులకు సంబంధించినటువంటి కొలువుల పోస్టులు కంపల్సరీగా ఇస్తారు అని మరి సమాచారం ఉంది. కాబట్టి ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి, ప్రతి ఎస్ఐ అభ్యర్థి దీన్ని పరిగణలోకి తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక మండలి, రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, అధికారాలు బాధ్యతలపై నిపుణులతో సమాలోచనలు, అధ్యాపక ఉపాధ్యాయ ఖాళీల భర్తీ బాధ్యత అప్పగింత. ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం జేఎల్, డిఎల్ పోస్టులు, జూనియర్ కాలేజ్ లెక్చరర్సు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు నింపాలంటే ప్రత్యేకంగా కాలేజీ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా ఉండేది నాంపల్లిలో. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కనే ఒక బిల్డింగ్లో ఒక బ్రాంచి కాలేజ్ సర్వీస్ కమిషన్ ఉండేది. దానికి ఒక చైర్మన్ ఉండేవాడు. అంటే దాని యొక్క విధి ఏంటంటే ఎప్పటికప్పుడు లెక్చర్ పోస్టులని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియమించడం. కానీ తర్వాత దాన్ని రద్దు చేసేసి కాలేజీ పోస్టులు కూడా జేఎల్, డిఎల్ కూడా సర్వీస్ కమిషన్కి అప్పగించడం జరిగిందన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయం ఏం చెప్తుందంటే ఒక ప్రత్యేక మండలి, హైయర్ ఎడ్యుకేషన్కి ఒక ప్రత్యేక మండలి, హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పోస్టులని జేఎల్లో, డిఎల్లో, అదేవిధంగా కాలేజీ సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ పోస్టులు, అదేవిధంగా స్కూల్స్లో టీచర్ పోస్టులు, దీనికి సంబంధించి నియామకం కొరకు ఒక ప్రత్యేక మండలి ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇప్పుడు 65,000 పోస్టులు నోటిఫికేషన్లు ఒక టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయలేదు కదా. టీఎస్పీఎస్సీ ఎన్ని నోటిఫికేషన్లు కండక్ట్ చేస్తుంది? తన యొక్క మరి సిబ్బంది కావాలి, టైం చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి అన్ని నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ ఇవ్వలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి తప్ప మిగిలిన సర్వీస్ టీచర్ లెక్చర్ పోస్టులు కూడా కండక్ట్ చేయాలంటే మరి కమిషన్కి బడ్డన్ అయిపోతుంది.
ఆ ఉద్దేశంతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకు చైర్మన్ నియమించి మరి అతని యొక్క ఆధ్వర్యంలో ఈ పోస్టులు నింపాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారనేటటువంటి సమాచారం ఉందన్నమాట. ఈ విధంగా ఒక సపరేట్ మండలి ఉంటే దానికి సంబంధించినటువంటి లెక్చర్ పోస్టులు, టీచర్ పోస్టులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ బోర్డుకి వెళ్తుంది. సమాచారం వాళ్ళు తెప్పించుకుని ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదొక సమాచారం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్ వివిధ జిల్లాల్లో పనిచేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుందన్నమాట. ఖాళీల వివరాలు 398 పోస్టులు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుతో పాటు ఐటీఐలో పిట్టర్ వీటిలో సర్టిఫికెట్ ఉండాలి. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. రాత పరీక్ష ఆధారంగా మరి వీటికి సంబంధించినటువంటి 80 మార్కులు ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఇవి ఉంటాయి. ఏది పేపరు. ఈ సిలబస్సు ఐటీఐ స్థాయిలో ఈ సిలబస్ ఉంటుంది. మరి రాత పరీక్షలో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులందరూ దీంట్లో సెలెక్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఐటీఐ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అప్లై చేసుకోవాల్సిన కోరుతారు. పేపర్ టోటల్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది సైకాలజీ. ఈసారు నేను కనుక్కుంటే నేను అడిగితే ఎలా వస్తున్నాయి మీకు ఫోన్లు అంటే రోజుకు ఒక 50 మంది 100 మంది చేస్తున్నారట. మరి చాలామందికి వీరు అతను పని మానుకొని స్కూలు మానుకుని మీకు కొత్త టైము కేటాయిస్తున్నాడు. అదేవిధంగా తన యొక్క ఛానల్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాడు. మరి మీరు మంచి పనులు చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ కూడా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉంటారు. మీకు హెల్ప్ చేసేటటువంటి మీకు ఫ్రీగా హెల్ప్ చేస్తున్నాను రండిరా బాబు అంటే మీరు రారు. చాలామంది గొర్రె కషాయవాడిని నమ్మినట్టు మరి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారో మీరు మోసాలకి గురవుతూ ఉంటారు అన్నమాట. నేనేమంటానంటే ఫ్రీగా చదువు చెబుతున్నారు, ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కమౌట్ రండి, అడగండి. ఎప్పటికప్పుడు పేపర్ చెక్ చేసి మంచి పేపర్ చెక్ చేసి మంచి కమిట్మెంట్తో ఇలాంటి వ్యక్తులు దొరకాలంటే మీకు చాలా అరుదు. అసలు దొరకరు. సైకాలజీలో చూడండి చాలా మంది బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ బుక్స్ ఎంత అందంగా ఉన్నాయంటే మరి వాళ్ళ నేచరు ఆ బుక్స్ చూడంగానే అర్థమవుతుందన్నమాట. దాంట్లో చెత్త చెదారం ఏది పడితే అది పెట్టడం, మరి ఏది పడితే అది పిల్లలకి ఇవ్వటం, నేనే మగవాడిని అని చెప్పుకోవటం, ఈ బుక్స్ని చదవండి అని చివరాగా ఆ బుక్స్ చదివితే ఒక బిట్టు కూడా రాకపోవటం. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి సైకాలజీ 2 రాష్ట్రాలలో తెలుగు మీడియంలో శివపల్లి సారు, ఇంగ్లీష్ మీడియంలో నేను చెప్తాను. ఇంకొకసారి త్వరలో మీకు పరిచయం చేస్తాను. వీళ్ళిద్దరూ కూడా ఇతను కూడా ఇంగ్లీష్ మీడియం కొంత పాత్ర ఉంది. ఇతను ఇంగ్లీష్ మీడియం చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ ఫొటోసు, వీళ్ళిద్దరు పేర్లు, నేమ్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. తెలుగు మీడియంని ఏ విధంగా తీసుకొచ్చామో ఇంగ్లీష్ మీడియం అదే విధంగా తీసుకొస్తున్నాము. ఒక 10 రోజుల్లో ఆ ఇంగ్లీష్ మీడియం బుక్కు ఆ సార్ని మీకు పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా ఆ సార్ యొక్క వీడియో కూడా ఈ విధంగా అతని యొక్క నెంబర్ ఇచ్చుకుంటూ అతని యొక్క ఫోటో ఇచ్చుకుంటూ ఆ వీడియోని కూడా మీ ముందుకి తీసుకొస్తాను. మీకు ఇంగ్లీష్ మీడియంలో ఏవైనా మీకు డౌట్స్ సైకాలజీలో ఉంటే ఆ సార్ని మీరు ఇమ్మీడియట్గా మీరు అడగవచ్చు. ఎప్పటికప్పుడు మీ డౌట్స్ మీరు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు. సైకాలజీ
మీకు సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మీలో ఎన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయో డౌట్స్ రైజ్ అవుతున్నాయో ఆ డౌట్స్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకున్నప్పుడు, క్లియర్ చేసుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్ళిపోవాలి. పాత నీరు వెళ్ళిపోవాలంటే ఎప్పటికప్పుడు ఆ కాలువ క్లీన్గా ఉండాలి. అట్లాగే మీకు కొత్త కొత్త ఐడియాస్ రావాలంటే మీ మనసులో ఉన్నటువంటి ఆ పాత డౌట్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలి. మళ్ళీ పుట్టకూడదు ఆ డౌట్స్. ఎప్పటికప్పుడు అవి అంతమైపోవాలన్నమాట. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు ఆ మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. మ్యాథమెటిక్స్ నేను మ్యాథ్స్ని ఏమని చెప్తానంటే, మ్యాథ్స్ నేర్చుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా తల్లిదండ్రులు కానీ వాళ్ళందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఏ విధంగా ఉన్నాడో, పర్ఫెక్ట్గా ఉన్నాడో లేదో ఒకసారి చూసుకోండి. స్కూల్ మీదో కాలేజీ మీద వదిలిపెడితే వాళ్ళు చదువు చెప్పరు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ అంటే కేవలం ఫీజుల కోసమే వాళ్ళు మరి మీతో టచ్లో ఉంటారు. మీరు ఫీజు కడితే మీ పిల్లల్ని పంపించకపోయినా వాళ్ళు ఏమనరు. కాబట్టి నేనేమంటానంటే, మీరు ప్రైవేట్ స్కూల్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో వాళ్ళు చూసుకుంటున్నారని మీ పిల్లల్ని వదిలిపెట్టొద్దండి. ఎప్పటికప్పుడు మ్యాథ్స్ హోంవర్క్ ఏమిస్తున్నారో, ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఎలా చేస్తున్నాడో మీ పిల్లవాడిని ఎప్పటికప్పుడు మీరు పని కట్టుకొని మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కొంత సమయాన్ని మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మాత్రమే మీ పిల్లవాడు జాగ్రత్తగా పైకి రాగలడు, జాగ్రత్తగా నేర్చుకోగలడు. ఏదో
స్కూల్లో చెబుతున్నారంటే ఇంకోటి కూడా స్కూల్లో జరుగుతుంది. మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం మీ పిల్లవాడికి ఏది రాసినా మార్కులు వేస్తారు. అంటే 100కి 80% మార్కులు వేస్తే 90 మార్కులు వస్తే అబ్బో మా పిల్లవాడు బాగా మంచి మార్కులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా చదువుతున్నాడు, ఆ స్కూల్లో బాగా చెబుతున్నాడు అని మీరు అనుకున్నారు. కానీ అంత దరిద్రంగా చెప్పేటటువంటి స్కూల్సే అలాంటి. నేను ఏమంటానంటే మార్క్స్ ఆర్ నాట్ criteria to assess your child. మార్క్స్ క్రైటీరియా కాదు, సబ్జెక్ట్ ఎలా ఉంది. మార్క్స్ వచ్చినటువంటి వాడికి సబ్జెక్టు ఉండకపోవచ్చు, సబ్జెక్టు ఉన్నటువంటి వాడికి మార్క్స్ రాకపోవచ్చు. అంటే సబ్జెక్టు ఉండి అది సరిగా ప్రజెంట్ చేయలేకపోవచ్చు. సబ్జెక్టు ప్రజెంట్ చేయకపోయినా మీ దగ్గర నుంచి ఫీజులు దండిగా గుంజుకోవడానికి, దోపిడీ చేసుకోవడానికి మీకు మార్క్స్ వేసి పిల్లల పేరెంట్స్ ఆ విధంగా సాటిస్ఫై చేయవచ్చు. ఆ స్కూల్ కానీ కాలేజీ యాజమాన్యం కానీ. దీన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. మార్క్స్ వచ్చినాయి అంటే మీరు అలర్ట్గా ఉండాలి. మీ పిల్లవాడికి ఎక్కువ మార్క్స్ వేసారంటే మీరు ఫీజు కట్టలేదని అర్థం. మీరు ఫీజులు త్వరగా పే చేయండి, మీ పిల్లవాడు బాగా చదువుతున్నాడు అని రకరకాలైన, అంటే అందరిని చెప్పలే నేను, మ్యాక్సిమం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్కి వెయ్యాలనేటువంటిది అలాంటిది ఏమి ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్లో ఒరిజినాలిటీ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు, పిల్లలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, ప్రైవేటు స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్కి కానీ నేను అదేవిధంగా ఎంప్లాయీస్ నా సలహా ఏంటంటే, మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే ప్రైవేటు స్కూల్లో ఫుల్ టైం చేయొద్దు. మీరు స్కూల్ కంటే ఒకవేళ మీరు పీజీ ఉంటే కాలేజీలో పార్ట్ టైం ఒక 2-3 గంటలు చెబుతూ మీకు మీ ఫ్యామిలీ నడవాలి కాబట్టి ఒక పూట చెబుతూ మ్యాక్సిమం టైము మీ బుక్స్ మీద, మీ డిస్కషన్ చర్చ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తే మీ మైండ్ మొత్తం మీ జీవితం నాశనం అయినట్టే. మీకు కేవలం ఒక కోరిక మాత్రమే ఉంటుంది. నాకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కోరిక మాత్రమే మీకు ఉంటుంది. ఆ కోరికగా మిగిలిపోతుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మీకు టార్గెట్లు ఉంటాయి. మీకు ఫీజు కట్టాలి, మీ టార్గెట్. ఎప్పటికప్పుడు ప్రైవేట్ యాజమాన్యం మీ మీద ఒత్తిడి తీసుకొస్తారు, మిమ్మల్ని డిప్రెషన్కు గురి చేస్తూ ఉంటారు. చిన్న వయసులోనే మీకు బీపీలు, షుగర్లు కూడా వస్తాయి. మిమ్మల్ని మీ ఇంటలెక్చువల్స్ మొత్తం దోపిడీ చేస్తూ ఉంటారు, రాబింగ్ చేస్తూ ఉంటారు. సో నా సలహా ఏంటంటే, మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే ప్రైవేటు స్కూల్స్లో చేరమాకండి. ట్యూషన్లు చెప్పుకోండి, ఇంటింటికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పుకోండి, ఇంగ్లీష్ చెప్పుకోండి. కొంత ఇన్కమ్ వస్తుంది, మీరు మీ ఫ్యామిలీని పోషించుకోవచ్చు. మీరు అనవసరంగా మీకు 24 గంటల్లో 15 గంటలు ప్రైవేటు స్కూల్లో చేరి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఉద్యోగం అవసరం లేదు అనుకుంటే, నేను ఈ ప్రైవేటు స్కూల్లో చేరతాను, నాకు ఉద్యోగం అవసరం లేదు అనుకుంటే చేరండి. మీకు ఉద్యోగం కావాలి అంటే మీరు ప్రైవేటు స్కూల్లో చేరితే మీరు ఒక నిరుద్యోగిగా మిగిలిపోతారు. ఎస్, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు
ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ట్రై మెథడ్ మరి వీరు చెప్తానికి రెడీగా ఉన్నారా? మరి మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ టు ఆస్క్ యువర్ డౌట్స్? ఆర్ యూ రెడీ టు రిసీవ్ నాలెడ్జ్ ఫ్రమ్ దీస్ పర్సన్స్? మీరు రెడీగా ఉండారా? మీరు రెడీగా ఉండాలి. అడగండి, ఫోన్లు చేసి అడగండి, తెకమకలు చేయండి. వీరి సబ్జెక్టు ఎంత ఉందని మీరు టచ్ చేయండి. ఆ లెవెల్లో మీరు ఎదగాలి. అప్పుడు వీరు కూడా సబ్జెక్టు ప్రిపేర్ అవుతారు. మీకు మంచి మంచి సబ్జెక్ట్ని మీకు ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజ్ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు.